హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ విత్ అరుణ. సో అందరు ఎలా ఉన్నారు? అండ్ దెన్ దసరా ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే చాలా బాగా చేసుకున్నాను అనమాట. ఏంటి వీడియో స్టార్టింగే బెడ్‌షీట్ అన్ని చూపిస్తున్నానా? ఈ బెడ్‌షీట్ అండి నాకు జస్ట్ 199కే వచ్చిందనమాట. కలర్ అయితే సూపర్‌గా ఉంది. అండ్ దెన్ 2 పిల్లో కవర్స్ కూడా వచ్చాయి. క్వాలిటీ అదుర్స్ అనమాట. సో అండ్ దెన్ వీడియోలో కంటే కూడా ఔట్ సైడ్ ఇంకా లుకింగ్ చాలా బాగుంది. ఇంకేదైనా వీడియోలో డీటెయిలింగ్‌గా చూపిస్తాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు 199కి ఇంత బాగా ఇస్తారని. వాష్ చేయలేదు. వాష్ చేశాక ఎలా ఉంటుందని మళ్ళీ రివ్యూ చెప్తాననమాట. సో అంతా క్లీన్ చేస్తూ ఉంటే నాకు అది గుర్తుకొచ్చేసి ఒక క్లిప్ అలా తీశాను. అండ్ దెన్ క్లీనింగ్ సెషన్ మొత్తం అయిపోయాక ఇంకా బాత్ చేసొచ్చేసి ఇలా ప్రసాదంకి రెడీ చేసుకుంటున్నాను. నేను ఏమేమి ప్రసాదం చేశానో అవి హిట్ అయ్యా, ఫట్ అయ్యా అని చూపిచ్చేస్తాను. అండ్ దెన్ మేము 2 టెంపుల్స్‌కి వెళ్ళాము. అవి కూడా చూపిచ్చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇప్పుడు ప్రసాదంకి నేను ఏం రెడీ చేసుకుంటున్నా అంటే ఒక బౌల్‌లో వచ్చేసి పులిహోరకి రెడీ చేద్దామని చెప్పేసి రైస్ పెట్టుకుంటున్నాననమాట. నా దగ్గర ఇది చాట అనేది లేదు అనమాట. అందుకే నేను ప్లేట్‌లో అలా చెరిగేసి పెట్టేసుకుంటున్నాను. ఈ ఈ బౌల్‌కొచ్చేసి నేను రైస్ కుక్కర్‌లో పెట్టేస్తున్నాను పులిహోర కోసం. అండ్ దెన్ ఇంకొక దాంట్లో వచ్చేసి పొంగలికి అనమాట. బెల్లమన్నం అంటారు కదా! సో, దానికోసం పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఈ 2 ఓ పక్కన చేస్తూనే ఇంకా ఆ 2 రైస్ అంతా కడిగేసిన తర్వాత ఇక్కడొచ్చేసి బాండీలో కడాయిలో సేమియా వేసేసాననమాట. ఎందుకు అనుకుంటున్నారు? సేమియా పాయసం చేద్దామని. నేను ఎప్పుడు సేమియా పాయసం అంటే ఒక 1 టైమే చేసున్నానులెండి. ఎక్కువ చేయలేదు. లాస్ట్ ఫెస్టివల్ వినాయక చవితికి చేసున్నాను సేమియా పాయసం. బట్ అప్పుడు కూడా కుదరలేదనమాట. సేమియా చేయకపోతే సేమియా ఉప్మా వచ్చింది. సో, ఈసారన్నా సేమియా పాయసం బాగా రావాలి అని కోరుకుంటూ స్టార్ట్ చేశాననమాట. మిల్క్ ఏసేసాను. మిల్క్ ఏసిన తర్వాత నాకు ఈ కొబ్బరి ఆహ్, దాన్ని ముక్కలు చేసుకోవాలి కదా! సో, అందుకోసమని మా వారికిచ్చేసాను. సో, దాంట్లో ఏదో కొంచెం ఇలా బూజరు అట్లా బూజు ఉన్నట్టు అనిపిస్తే చూసి కదా తెచ్చేది అని చెప్పేసి మా వారికిచ్చేసాననమాట. నెక్స్ట్ నేను బెల్లం వచ్చేసి మొత్తం మెత్తగా చేసేస్తున్నాను. అండ్ దెన్ ఎందుకంటే పొంగలికి అట్ ద సేమ్ టైమ్ పాయసంకి అక్కడ మా వారు ఏం చేశారంటే కొబ్బరి ఏదైనా కూడా చిన్న చిన్న పార్టికల్స్ ఇంట్లో కింద పడినా సరే చీమలొచ్చేస్తున్నాయన్నమాట. మా పాపకి కింద పడుకోబెడుతున్నా కాబట్టి ఇప్పుడు బెడ్ పైన అలా వేస్తే కింద పడుతుందని కింద పడుకోబెడుతున్నా. ఇంకా డే అంతా అలా ఉంటుంది. చీమలొచ్చేస్తున్నాయి. చిన్న పార్టికల్ కూడా కింద పడకుండా చేయమని చెప్పాననమాట. పడేశాడు. సో, అది నేను చూస్తే ఎక్కడ అరుస్తానని చెప్పేసి అలా టక్కుమని నోట్లో వేశాడనమాట. మళ్ళీ దాన్ని కవరింగ్ చేస్తున్నాడు. నాకు నవ్వొచ్చేసింది. సో, అంతే ఇంకా నెక్స్ట్ మిల్క్ వేసిన తర్వాత సేమియా కూడా వేసేసాను. ముందే వేయించుకున్నది. నెక్స్ట్ వచ్చేసి ఇవి జీడిపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా! కిస్మిస్ అవన్నీ చిన్న చిన్నవి తెప్పిచ్చేసాననమాట. చిన్న చిన్న ప్యాకెట్స్. ఎందుకంటే ఇంట్లో ఏమి లేవు. చెప్పాను కదా! ఇంకా లాస్ట్ మంత్ వెళ్ళిందే గ్రాసరీస్ కోసం డీమార్ట్‌కి. ఇంకా వెళ్ళలేదు. వెళ్ళాలి. సో, అక్కడ సేమియా అవుతుండగా ఇక్కడ ఔట్ సైడ్ నాకు చాలా ఫన్నీగా అనిపించిందనమాట. ఈ రోజుల్లో ఇంకా ఉన్నారా ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి. ఫస్ట్ వినండి అతను ఏం చెప్తారనేది. నా పెళ్లికి దండిగొచ్చిండ్రి. వచ్చినోళ్ళకల్లా బట్టలు పెట్టినా నేను. 3 కోట్లకు సౌకాన్ని 2 కోట్లు మున్సిపాలిటీకి ఇచ్చిన. 1 కోటి నేను కొడుకున్నా. సరికోడు. డబ్బులేమో వచ్చినది పోగొట్టుకున్నాయి. కరెంట్ పనిలో మంచి పనుడు అనమాట. అతను చూడండి ఎంత మంచిగా చెప్తున్నారో. నాకైతే మస్తు ఫన్నీ అనిపించింది. సో, అతన్ని ఏమంటారో నాకైతే తెలీదు కానీ పిల్లలైతే అక్కడ ఉన్న వాళ్ళు పిట్టల దొర అంటున్నారనమాట. సో, మీకు తెలిస్తే కామెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. ఏమంటున్నారంటే ప్రతి హౌస్ దగ్గరికి వెళ్ళి నాకు పెళ్ళయింది. అందరిని పిలిచాను. మీరు మాత్రం రాలేదు. అందరిని అంటే ఎవరనుకుంటున్నారు? అంబానీ వచ్చారంట. ఇంకా సినీ ఇండస్ట్రీ వాళ్ళందరూ వచ్చారంట. అంటే చిరంజీవి గారు గాని ఇలా అందరూ పెద్ద పెద్ద హీరోలందరూ వచ్చారంట. ఇంకా వాళ్ళ చుట్టాలందరూ ఇంకా చాలా మంది వచ్చారంట. పొలిటీషియన్స్ కూడా వచ్చారంట. బట్ మీరు మాత్రమే రాలేదు నా పెళ్ళికి ఎందుకు అని చెప్పేసి అందరికీ చెప్తున్నాడు. అలాగా అడిగి మనీ తీసుకుంటున్నాడనమాట. ఇంకా తర్వాత అక్కడ ఒక ఫన్నీ ఏం చెప్తున్నాడంటే నాకు 3,00,00,000 పెట్టి పెళ్లి చేశాను. 3,00,00,000 ఉన్నాయి నా దగ్గర. అందులో 2,00,00,000 ఎవరికో ఇచ్చాను. ఇంకా 1,00,00,000 ఏమో నేను ఉంచుకున్నాను అనేసి అన్నారు. ఆ కోటు మళ్ళీ తర్వాత వచ్చేసి అవి ఏమనుకుంటున్నారు చలి కోటు అని చెప్తున్నాడు. అంటే అతను వేసుకున్నాడు కదా కోటు. ఆ కోట్ అంట. భలే అనిపించింది. సో, దాని తర్వాత ఇంక అది అయిపోయాక లోపలికొచ్చేసాను నేను. ఇక్కడ నాకు అన్నీ మాడిపోతాయని చెప్పేసి పాయసం అదంతా. అన్నట్టుగానే పాయసం ఏమైపోయింది అనుకుంటున్నారు? పాయసం కాస్త మళ్ళీ సేమియా ఉప్మా అయిపోయింది. మై గాడ్! ఎప్పుడొస్తుందో ఏమో నాకు సేమియా పాయసం ప్రాపర్‌గా.
అండ్ దెన్ ఇంకా పులిహోరకి రెడీ చేసుకుంటున్నాను అనమాట. పోపు పెట్టేసేసుకుంటున్నాను. మిర్చి వేయాలంటే అదొక భయం, ఎక్కడ చిట్లి మీద పడుతుందో అని చెప్పేసి దూరంగా ఉండి వేసేస్తున్నాను. అండ్ దెన్ ఇంకో పక్క వచ్చేసి పొంగలి పెట్టేశాను అనమాట. పొంగలి కూడా రెడీ అయిపోతుంది. ఈసారి పొంగలి బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి పులిహోరకి పోపు వేశాక తెలీదు ఇంకెలా వచ్చింది అని చెప్పేసి. ఇంతకు మీరు ఏమేమి ప్రసాదాలు చేశారు? మేమైతే ఈ 3 సరిపోయింది నాకు. ఇవే చాలా టైం పట్టేసింది అనమాట బేబీని చూసుకుంటూ. అక్కడికి ఇది చేసుకుంటూనే 2 టైమ్స్ ఫీడింగ్ చేశాననమాట. సో, అలా ఉంటుంది. ఇంకా లేట్ అయిపోతుంది కానీ ఫాస్ట్‌గా చేసేసాను. పులిహోర కూడా బాగొచ్చింది. మా వారు మాత్రం మంచిగా రిలాక్స్‌గా ఫ్రెష్ అయ్యి, స్నానం చేసేసి పాప దగ్గర కూర్చోమన్నా అని చెప్పేసి పాప దగ్గరే కూర్చున్నాడనమాట. ఒక కొబ్బరి మాత్రమే కట్ చేసి ఇచ్చాడు. ఈసారి ఇందులో ఏం హెల్ప్ చేయలేదు. ఇంకా నాకు అన్నీ చేసుకోవడానికి బాగా హడావిడి అయిపోయింది. నేను అక్కడ పూజ ఆ సెల్ఫ్ అంతా కూడా క్లీన్ చేసేసి దేవుడి పటాలకు బొట్లు అవన్నీ పెట్టేసి అక్కడ పెట్టుకున్నాను. నెక్స్ట్ గుమ్మం పూజించుకుంటున్నాను అనమాట. పసుపు అండ్ దెన్ కుంకుమ బొట్లు పెట్టేసి అటు ఇటు ఫ్లవర్స్ పెట్టేసి ముగ్గు మార్నింగే వేశాను కానీ పసుపు కుంకుమ ఫ్లవర్స్ వేయలేదన్నమాట. ఎక్కడ తొక్కేస్తారేమో అని చెప్పేసి ఇంక ఇప్పుడు వేసుకుంటున్నాను గుమ్మం పూజించడం. మాకు 2 గుమ్మాలు కాబట్టి ఇది ఇంకొక గుమ్మం అనమాట. సెకండ్ గుమ్మం కూడా అయిపోయింది. పూజించేసుకున్న తర్వాత నేను ఇంకా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అనమాట. శారీ కట్టుకున్నాను. ఎందుకంటే ముందు శారీ కట్టుకుంటే ఇంకా అంతా ప్రాపర్గా చేయలేమన్నమాట. అంటే అక్కడ ప్రసాదంకి కానీ పాపకు ఫీడింగ్ ఇవ్వడం కానీ అంత ఇంకా చాలా చిరాకుగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. సో ఇంకా పూజ అంతా ఇలా చేసేసుకున్నాను. ప్రసాదాలు అన్నీ పెట్టేసి ఫైనల్‌గా మా పాపతో పూజ చేయించాననమాట. ఎంత బాగా చేస్తుందో మా పాప పూజ చూడండి. బాగా ముద్దుగా గంట కొట్టింది, దండం పెట్టుకుంది, విష్ణు సహస్రనామాలలో 4, 5 నామాలు చదివింది. నారాయణునికి, వినాయకునికి. తర్వాత నేను దండం పెట్టేసుకొని మా వారు కూడా పెట్టుకున్నారు. సో ఇంకా తర్వాత టెంపుల్‌కి వెళ్దాం అనుకున్నాం. కానీ ఏమైపోయిందంటే మా పాపకి కొంచెం ఒళ్ళు వెచ్చగా అయిపోయిందనమాట. అంటే ఫీవర్ వచ్చేలాగా అనిపించింది. ఇంకెందుకు అని చెప్పేసి వెళ్ళలేదు. మార్నింగ్ సిరప్ వేసేసి పడుకున్న తర్వాత ఆఫ్టర్‌నూన్ నుంచి బాగా కేరింతలనమాట. మస్తు ఆడింది. ఇంకా అందుకే ఈవినింగ్ వెళ్దాంలే అని చెప్పేసి ఈవినింగ్ వచ్చాము. ఇక్కడ చూస్తే క్రౌడ్ చూడండి మామూలుగా లేదు. టెంపుల్ దగ్గర అన్ని వెహికల్స్ అంత దూరం పెట్టేశారు. వెహికల్స్ అన్నిటికీ పూజ చేపిస్తున్నారనమాట. మేము ఏ టెంపుల్‌కి వచ్చామంటే వినాయక ఘాట్ అని ఉంటుంది. సో వినాయకుని టెంపుల్‌కి వచ్చాము. ఇక్కడే పక్కన కూడా బాబా కూడా ఉన్నారు. బాబాకి హారతి టైం అనుకుంటా. అందరూ పారాయణం చేస్తున్నారు. పారాయణం అంటారా మరి ఏమంటారో తెలియదు కానీ ఆ సాంగ్ అనేది పాడుతూ ఉన్నారనమాట అందరూ హారతి ముందు. సో ఇంకా వినాయకునికి ప్రదక్షిణలు చేసేసి ఇక్కడ వచ్చి బాబా దగ్గర దండం పెట్టేసుకొని మేము కొంచెం సేపు అలా కూర్చొని ఆ సాంగ్ భజన చేస్తూ ఉంటే ఇంకా అక్కడ కూర్చొని మేము కూడా కొంచెం సేపు అలా భజన చేసేసి ఒక చిన్న క్లిప్ ఇలా ఒక ఫోటో తీసుకొని ఇంకా బయలుదేరిపోయామన్నమాట. వచ్చే దారిలోనే ఈ టెంపుల్ ఉన్నిందనమాట. మా వారి వాళ్ళ కొలిక్ చెప్పారు ఇక్కడ ఒక చిన్నపాటి జాతర టైప్ చేస్తారు అని చెప్పేసి. సో అందుకే ఒకసారి దర్శనం చేసుకుందాంలే అని చెప్పేసి వచ్చాము. ఫుల్ క్రౌడ్ ఉంది. ఈ టెంపుల్‌లో వచ్చేసి వినాయకుని విగ్రహం ఉంది. నెక్స్ట్ వచ్చేసి వేప చెట్టు, రావి చెట్టుకి అమ్మవారి పటం పెట్టేసి పూజ చేస్తున్నారనమాట. ఎందుకు అంటే వేప చెట్టు వచ్చేసి శక్తికి ప్రతీకంగా అంటే దుర్గామాత లేదా అమ్మవారి ప్రతీకంగా భావిస్తారు. రావి చెట్టు వచ్చేసి శివునితో లేదా విష్ణువుతో ముడిపెడతారనమాట. ఈ 2 చెట్లు కలిసిన చోట శివశక్తుల ఐక్యతకు సూచిస్తారు. సో కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి రావి చెట్టు విష్ణువు యొక్క ప్రతిరూపం అని, వేప చెట్టు లక్ష్మీదేవి యొక్క రూపం అని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. ఈ రెండింటిని కలిపిన చోట పూజించడం వల్ల ఐశ్వర్యం, శ్రేయస్సు కలుగుతుందని భావిస్తారనమాట. సో అందుకని చెప్పేసి రావి చెట్టుకు, వేప చెట్టుకి అమ్మవారు పటం పెట్టేసి ఇంకా పూజలు చేసేస్తున్నారు. అయితే ఫుల్ క్రౌడ్ ఉంది. మస్తు ఉందన్నమాట. చిన్నపాటి జాతరే అని చెప్పొచ్చు. మేము ఇంకా దర్శనం చేసేసుకొని వచ్చేసాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్.